ఎందుకు ఇలా ముందే చెప్పి పంపించేస్తున్నారు? సార్ దొరికితే ఎప్పుడెప్పుడు వాళ్ళ సంగతి చూడాలా అన్న లెవెల్లో ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ ఉంది. దొరుకుతారు, రమ్మని రండి అని పిలుస్తారు మిమ్మల్ని. సరే చెప్పనేవండి సార్, ఇప్పుడు ముందే అందుకనే చెప్పి పారిపోండ్రా అనేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ మనం ఒక వాస్తవాన్ని అయితే అంగీకరించాలి. ఇంకా పోలీస్ వ్యవస్థలో వాళ్ళకి బూట్ పాలిష్ చేసినటువంటి బ్యాచ్ నిన్న మొన్నటి వరకు ఉన్నారు. ఇప్పుడు గత 2 రోజుల క్రితమే దాదాపుగా ఒక 90 మంది డిఎస్పీలని బదిలీ చేయడం జరిగింది. దానిలో దాదాపుగా ఒక 55-60 మందిని వీఆర్లో పడేసాం. ఎవరైతే వీళ్ళందరికీ చెంచాగిరి చేశారో వాళ్ళందరినీ కూడా పక్కకు తప్పించడం జరిగింది. కాబట్టి సిస్టంలో ఏంటంటే ఇంకా కొంతమంది వాళ్ళకు అనుకూలంగా పనిచేసినటువంటి బ్యాచ్ కొంత ఉండటం వల్లే మీరు అన్నట్టు ఏదన్నా కొద్దిగా లీకేజ్ అక్కడ ఇక్కడ జరిగి ఉండొచ్చు, నేనేం కాదనట్లే. ఇప్పుడే అందుకనే వాళ్ళందరినీ కూడా పక్కన పెడుతూ ఉన్నాం. ఆనెస్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా మళ్ళీ సిస్టంలోకి తీసుకొస్తున్నాం. కాబట్టి ఈ ప్రక్రియ పూర్తయితే ఆ చిన్న చిన్న లీకులు కూడా ఇక ఉండవు. కానీ గవర్నమెంట్, అది చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా చాలా ఫర్మ్గా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ వల్లభనేని వంశీ ఉన్నాడండి, అతను చేసినటువంటి చేష్టలు ఎవడైనా క్షమిస్తాడా? అసలు నిజంగా మహాతల్లి భువనేశ్వరి గారు ఆవిడ గురించి వాడు నోరు బారేసుకున్నాడంటే, అన్నగారి కుమార్తె ఎంతో హుందాగా వ్యవహరించినటువంటి వ్యక్తి, మా అందరికీ తల్లి లాంటి వ్యక్తి భువనేశ్వరి గారు. నిజంగా ఆ రోజున రాష్ట్రం మొత్తం బాధపడింది. చంద్రబాబు నాయుడు గారు కంట తడి పెట్టుకున్న రోజుని ఈ రోజుకి కూడా మేము మర్చిపోలేము. మరి అంత సన్నాసి ఈ గన్నవరం సైకో, వాడిని క్షమిస్తామా? కాబట్టి ఖచ్చితంగా సమస్య లేదు. రెండోది, నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు సార్. గన్నవరం నడిబొడ్డున మా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టడమే కాకుండా నేను ఆ రోజు చచ్చిపోయాడిని. ఆ రోజు కనుక నా పర్సనల్ సెక్యూరిటీ ప్లస్ నా డ్రైవర్ వీళ్ళిద్దరూ కనుక సమయస్ఫూర్తితో వ్యవహరించకపోతే ఐ వుడ్ హ్యావ్ బీన్ డెడ్. మొన్న గుడివాడు గుట్కాగడ అంటున్నాడు కదా, వాడు ఆ రోజు చచ్చేవాడు, చిన్నదనం కూడా అయిపోయేదని చెప్పి. మరి వాడిని ఎందుకు వదిలేస్తాం సార్? ఎందుకు క్షమిస్తాం వాడిని మేము? ఆ రకంగా బరి తెగించి వ్యవహరించినటువంటి వ్యక్తులు